ఇక డీటెయిల్స్ చూద్దాం. డబ్బు కోసం ఏకంగా మానవత్వాన్ని అమ్మకానికి పెట్టి ఘటనలైతే రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పాలి. విక్రయానికి కాదేది అనర్హం అన్నట్టుగా కొందరు అక్రమార్కులు కొత్త దందాలకైతే తెరలేపుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఫెర్టిలిటీ కేంద్రాల పేరుతో జరుగుతున్న అక్రమాలు బయటపడగా ఇప్పుడు ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా మరింత దారుణమైన వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభంశుభం తెలియని పసి పిల్లలను అంగడి సరుకులు కూడా ముఖ్యంగా లక్షల్లో అమ్ముకుంటున్న ఓ మూటా గురించి సంచలన సమాచారం బయటకు వచ్చింది. ఏఎన్ బాబు అనే వ్యక్తి తన తల్లిని మధ్యవర్తిగా పెట్టుకుని పేద కుటుంబాల పిల్లలను కొనుగోలు చేసి సంతానం లేని దంపతులకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నాడన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పోలీసులు, చైల్డ్ కేర్, ఐసీడీఎస్, అంగన్వాడీ విజిలెన్స్ శాఖలు ఉన్నప్పటికీ కూడా ఈ అక్రమ దందా కొనసాగుతుండటం అనేది మరింత ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబాలను మాయమాటలతో ఒప్పించి పసిబిడ్డలను కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రహస్య వ్యాపారం కైకలూరు కేంద్రంగా విస్తరించిందన్న సమాచారం అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ఒకవైపు సంతానం లేని దంపతుల బలహీనతను, మరోవైపు పేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దందా ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక కైకలూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ పసిపిల్లల విక్రయ దందాలో ఏఎన్ఎస్ బాబు అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. అతను తన తల్లిని మధ్యవర్తిగా ఉపయోగిస్తూ పేద కుటుంబాలను సంప్రదించి వారి పిల్లలను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికంతో సతమతమవుతున్న కుటుంబాలను కూడా గుర్తించి పిల్లలను పెంచే పరిస్థితి మీకు లేదు అంటూ మాయ మాటలు చెప్పి నగదు ఇచ్చి వారిని ఒప్పించుకున్నట్లు కూడా తెలుస్తోంది. అనంతరం ఆ పిల్లలను సంతానం లేని దంపతులకు విక్రయిస్తూ లక్షల్లో నగదు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ దందా పూర్తిగా రహస్యంగా సాగుతుండటంతో బయటకు సమాచారం రావడం కూడా కష్టమవుతుంది. ఫోన్ల ద్వారా మాత్రమే సంప్రదింపులు జరిపి మధ్యవర్తుల ద్వారా పిల్లలను అప్పగించే విధంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంతానం లేని దంపతులే ఈ ముఠా ప్రధాన టార్గెట్ గా మారినట్లు తెలుస్తోంది. సంవత్సరాల తరబడి ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలు తిరిగి విసిగి వేసారిపోయిన దంపతులను గుర్తించి వారిని సంప్రదిస్తున్నారని సమాచారం. ఇక అనాథాశ్రమాల నుంచి పిల్లలను తీసుకుంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందనే భయంతో కొందరు దంపతులు ఇటువంటి అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ బలహీనతను బాబు లాంటి వ్యక్తులు తమ వ్యాపారంగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా సంతానం కోసం ఆతృతగా ఉన్న దంపతులకు గుట్టు చప్పుడు కాకుండా పిల్లలను అందజేస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందాలో ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల పిల్లలే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారని తెలుస్తోంది. ఆడపిల్లలకు సుమారు 4 లక్షలు, మగపిల్లలకు 5 లక్షలకు పైగా ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్లు సమాచారం బయటకు వస్తుంది. ఏలూరు జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకువచ్చి ఇతర ప్రాంతాలకు విక్రయించినట్లు కూడా వినికిడే. ఇక కానుకొల్లు, ముదినేపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో అక్రమ దందా జరుగుతున్నప్పటికీ పోలీస్ శాఖ, చైల్డ్ కేర్, ఐసీడీఎస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. చెప్పండి వీరబ్రహ్మం, అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా కైకలూరు సంబంధించి ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, అభయం శుభం తెలియనటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విక్రయించే ఒక ముఠా అయితే చేస్తున్న దందాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి కావచ్చు, ఏలూరు కావచ్చు, అదేవిధంగా నర్సాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో కూడా ఇటువంటి దందా కూడా ఈ చిన్నపిల్లలు విక్రయిస్తున్నారనే వదంతులు అయితే వచ్చినటువంటి నేపథ్యం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏలూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి కైకలూరు ప్రాంతం ఉందో ఆ కైకలూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ ఏదైతే నియరెస్ట్ ప్రదేశంలో ముదినేపల్లి, అదేవిధంగా తదితర ప్రాంతాలు కోనుకొల్లు అటువంటి ప్రదేశాల్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని సేకరించి ఎక్కువ డబ్బులకు అమ్మే ప్రాసెస్ అయితే చేస్తున్నట్లుగా సమాచారం
సమాచారం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ లైన్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఆ చిన్నపిల్లలు సంబంధించినటువంటి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఏ ముదినేపల్లికి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనైతే ఈ తల్లి సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా కొంతమంది సపోర్ట్ తీసుకొని ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసుకుని వారికి సంబంధించినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని దత్తత తీసుకుంటామని కొంత, అదేవిధంగా కొంత సొమ్ము వారికి చెల్లించి ఆ తదుపరి ఆ పిల్లల్ని తీసుకొని ఎవరైతే సంతానం లేనటువంటి దంపతులు ఉంటారో ఆ దంపతులకి లక్షల రూపాయలు అమ్మే ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఈ ఉదంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీని మీద ఇప్పటికే జిల్లా ఎస్పీ కావచ్చు, లేకపోతే కైకలూరు సిఐ, అదేవిధంగా ముదినేపల్లి పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ విక్రయాలు ముఠా ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.